హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వతో లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా 10 నిమిషాల్లో గోధుమ రవ్వతో లడ్డూలు చేసి పెట్టండి. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు గోధుమ రవ్వ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోకూడదు. జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ సన్నటి మంట పైన గోధుమ రవ్వలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రవ్వని ఒక ప్లేట్లోనికి తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోనికి 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. మనము రవ్వను ఏ కప్పుతో తీసుకుంటామో నీళ్లు కూడా అదే కప్పుతో వేసుకోవాలి. ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకున్న రవ్వని ఈ నీళ్ళలోనికి వేసుకోండి. ఇలా కలుపుకుంటూ రవ్వని మెత్తగా ఉడికించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి. రవ్వ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలరు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కలర్ వేసుకుంటేనే లడ్డూలు కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఇప్పుడు మొత్తం బాగా కలిసేలా కలుపుకొని రవ్వని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ ఇనికిపోయి రవ్వ ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులోనికి 1 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర మొత్తం కరిగి రవ్వ ఇలా పల్చగా అవుతుంది. ఇది మళ్ళీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కావాలంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని అయినా ఉడికించుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ రవ్వ మొత్తం కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇందులోనికి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి. రవ్వని ఇలా కలుపుకుంటూ 5-6 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే రవ్వ అనేది ఇలా పల్చగా లేకుండా గట్టిపడుతుంది. ఇప్పుడు ఇందులోనికి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే రవ్వ కడాయికి అంటుకోకుండా సపరేట్ అవుతున్నట్టుగా వస్తుంది. అలా వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, రవ్వ మొత్తం బాగా ఉడికి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీకు ఇష్టమైతే మధ్య మధ్యలో 1-2 స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవచ్చు. రవ్వ ఇలా కడాయి నుండి సపరేట్ అవుతూ గట్టిపడేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లారనివ్వండి. ఇది గోరువెచ్చగా అయ్యాక చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా రవ్వని తీసుకొని లడ్డూల్లాగా చేసుకోవాలి. రవ్వ గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు చేసుకున్నారంటే చేతి కాలకుండా ఉంటుంది. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలి అంటే ఇలా గోధుమ రవ్వతో లడ్డూలు చేయండి. జ్యూసీగా సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి. తక్కువ టైంలో ఈ లడ్డూలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.